తెచ్చుడు మాటలు కాదే కేసీఆర్, ఇచ్చుడు సంగతేంది? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం చేజారిన తర్వాత మరోలా వ్యవహరించే తీరు మాజీ సీఎం కేసీఆర్ లో ఏ టైంలో అయినా అది మారని వైనం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర సాధనలో తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం. ఈ కేసీఆర్ లేకుంటే తెలంగాణనే రాదన్నట్టుగా బిల్డప్ ఇచ్చే ఆయన మాటల్ని పదేళ్లుగా వింటున్న వారికి కలిగే సందేహాల్ని ఇప్పటికైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే తన మాయ మాటల భ్రమల్లో ప్రజల్ని ముంచెత్తే కేసీఆర్ నేను తప్ప మరెవరూ గొప్ప కాదన్న అహంభావాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. నేను ఆనాడు పోరాడి సాధించిన తెలంగాణ అని నిత్యం చెప్పుకునే కేసీఆర్ కు ఒక సూటి ప్రశ్న. ఏళ్లకు ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే ఏం చేసేవారు? సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న దృక్పథంతో మంచి మనసుతో ముందుకు వచ్చింది కాబట్టి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందే. కానీ మీరు ఏమైనా చేసుకోండి, ప్రత్యేక తెలంగాణ ఇచ్చే ప్రసక్తే లేదని సోనియా గాంధీ ఫిక్స్ అయితే నీలాంటి కేసీఆర్లు 100 మంది కలిసిన సాధ్యమయ్యేదా? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ తన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, ఆందోళనలు చేపట్టిన వారిని, విమర్శలు చేసిన వారిని ఎంత కఠినంగా అణిచివేశారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇదంతా ఇప్పుడెందుకు? ప్రత్యేక తెలంగాణ వచ్చేసింది, 10 ఏళ్ల తర్వాత ఈ చర్చ అవసరమా అంటే అవసరమనే చెప్పాలి. తన చేతికి అధికారం రావడం కోసం అడ్డగోలు మాటలు మాట్లాడే కేసీఆర్ మాటలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. లేదంటే తనకున్న టాలెంట్ తో ప్రజల్ని తప్పుడు మార్గాన నడిచేలా చేస్తారు. అధికారం తప్పించి మరి ఇంకేమీ అక్కర్లేదు అన్నట్టుగా వ్యవహరించే గులాబీ బాస్ తెచ్చుడు గొప్పతనం గురించి అదే పనిగా గొప్పలు చెప్పుకోవడం సరే, మరి ఇచ్చినోళ్ళు మరింతగా చెప్పుకోవాలి. ఇచ్చిన వారి గొప్పతనాన్ని ప్రజలు గుర్తించకుండా ఉండేందుకు కేసీఆర్ తెచ్చుడు మాటలతో క్రెడిట్ అంతా తన ఖాతాలోకి వేసుకోవాలన్న ఆతృతను అర్థం చేసుకోవచ్చు. తేవడం అంటే ఆషామాషి కాదని కేసీఆర్, ఇచ్చుడు అంతకంటే పెద్దదన్న విషయాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాలి. లేదంటే ఆయన తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్యపెడుతున్నట్టుగా పరిగణించక తప్పదు. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయినా ఇదంతా ఇప్పుడెందుకు? ప్రత్యేక తెలంగాణ వచ్చేసింది, 10 ఏళ్ల తర్వాత ఈ చర్చ అవసరమా అంటే అవసరమనే చెప్పాలి. గిన్ని రోజులు అంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం కోట్లు దుబ్బుకు తిన్నారు. ఒక్క ఓటమితో సతమత అవుతున్న కేసీఆర్ మళ్ళీ తల్లి లాంటి హస్తం పార్టీపై మళ్ళీ కుట్రలు చేస్తుండు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారాన్ని కట్టపెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని భయపడుతున్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను తన సొంత జాగీర్లా భావించిన కేసీఆర్ అధికారం పోయినా ఇంకా అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడని చెప్పారు. తన గుండె చీలిస్తే తెలంగాణ కనబడుతుందని అన్నాడు. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చా అన్నాడు. ప్రజలు తన సేవలను గుర్తించాలని లోక్సభ ఎన్నికల ప్రచార సభలో వేడుకుంటున్నారు. ప్రజల దీవెనలతో మళ్ళీ అధికారంలోకి వస్తానంటున్నారు. కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఎంతసేపు రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని, రేవంత్ రాజీనామా చేయాలని, ఆయన బీజేపీలో చేరబోతున్నారు అని పాట పాడుతూనే ఉన్నారు. దీనికి నెటిజన్లు మాత్రం తెలంగాణ తెచ్చిన నీకు 2 దఫాలుగా ఛాన్స్ ఇచ్చినాం, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు రాష్ట్రంలో 10 ఏళ్లతో పాటు కేంద్రంలో గెలిపించుకుంటామని అనడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.